ఏదబ్బా అసలు మాకు ఒకటి లేదమ్మా నాకు నేనున్నాక నేనే ఉండాలి ఇక్కడ ఒకటి ఉందా నాకు ఫ్రీ బస్సు కూడా లేదుగా ఏడుంది అసలు ఎప్పుడు వచ్చిందా ఏపీలో మనం మంత్రి గారు చెప్పారండి మంత్రి గారు ఎప్పుడు వచ్చిందంట అది ఏదైనా బొచ్చాలు చేసింది వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీలో ఒక పని కూడా చేయొద్దు అంటారు ముఖ్యమంత్రి చెప్పొచ్చు అన్నమాట చెప్పకూడదుగా చెప్పకూడదు అన్నమాట తప్పు కాదు ఇప్పుడు నువ్వు చేయబాగా చేసేవాడిని ఏం తప్పు కాదు అబ్బాయి జగన్ ప్రభుత్వంలో నా జగన్ ప్రభుత్వంలో నేనేం రూపాయలు తినలే కానీ జగన్ ప్రభుత్వంలో పేదల పార్టీ అబ్బాయి పేదల పార్టీ అది ఈ చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు కాంట్రాక్టర్లకి వాళ్ళకే ప్రభుత్వం కానీ మనకు లేబర్కి ప్రభుత్వం కాదు అది లోకేష్ గారు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు ఏది ఉద్యోగాలు ఏ అబ్బా ఉద్యోగాలు ఇప్పుడు మా అమ్మాయి బీటెక్ అయిపోయింది ఏది ఉద్యోగం ఏది ఏ ఉద్యోగాలు ఏడెత్తున్నారు 3 ఏళ్ళు ఏది అసలు అంటే 3 వేలు పక్కన పెట్టి ఇంట్లో గృహిణికి 10,000 ఇస్తాడు అయ్యి మరి గృహిణికి 10,000 ఇస్తున్నాడు ఏదో పార్టీ చేసి మభ్యపెట్టిళ్ళు పథకాలు ఇచ్చి గెలిచినప్పుడు ఒక పార్టీ ఒక్కటన్నా చేశారా ఓట్లు వేశారు ఎందుకు వేశారు ఈ పథకాలకే జనం మైలో పడ్డారు ఏది మరి చేసినాక గెలిచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఏమన్నా చేశాడా మరి ఆ పవన్ కళ్యాణ్ గెలిపించండి దగ్గర నుండి చేస్తానన్నారు ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ తుప్పులా కలిసిపోయాడు ఆడ పవన్ కళ్యాణ్ మోదీ లేకపోతే పార్టీ ఉంది గురు ఈ రోజున కూటమి వెళ్ళి వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి వెళ్ళకపోతే అసలు మళ్ళీ జగన్ వచ్చేవాళ్ళు పక్కాగా ఛాలెంజ్ చెప్తా నేను ఓడిపోయారంటాం కాదు వీడు పెట్టాడుగా మధ్యలో పథకాలు ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి 15,000 4 పిల్లలకి 15,000 పెట్టాడుగా ఇప్పుడు లేవలే ఉంది గురు మనిషి తెలుసుగా నీకు ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు కాదబ్బా 4 పిల్లలు 4 15,000 60,000 వస్తాయి అట్టా మైండ్ డైవర్ట్ చేశారు అంతే ఏం లేదు